హాయ్ అండి, ఈరోజైతే పానీపూరి అయితే చేస్తున్నాను మా పిల్లల కోసం. సాయంత్రం ముందుగా అయితే ఉగ్గులు కడిగి పెట్టేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. 3-4 విజిల్స్ అయితే రావాలి. ఈ లోపల మనమైతే రసానికి అయితే పెట్టుకున్నామండి. కొద్దిగా చింతపండు అయితే నానేసుకున్నా. చింతపండు నానేసుకొని మిక్సీ గిన్నెలో 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న దాంట్లో అయితే ఈ మసాలా అయితే వేసేసుకోవాలి. మనకు ఆ రసానికి ఆ మసాలా అయితే సరిపోద్ది. రసం అయితే పలసంగా చేసుకున్నాను. ఈ మసాలా అయితే దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకైతే రసం అయితే రెడీ అయిపోయాయి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రసం అయితే రెడీ అయిపోయాయి. మనకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. మనం రసం అయితే రెడీ అయిపోయాయి. పానీపూరి కాల్చుకోవడానికి మా వారు అయితే పానీపూరి ప్యాకెట్ అయితే ఒకటి ఎత్తుకొచ్చాడు. నూనె పెట్టుకొని దాంట్లో వేసుకొని కాల్చుకోవాలి. గంట అయితే డీమార్ట్లో అయితే ఎత్తుకొని వచ్చామండి, కొత్తది. పానీపూరి అయితే వేసాను. నూనె అయితే కాగలేదు. తర్వాత మళ్ళీ ఇంకోటి వేసాను. తర్వాత కాగాయి. నూనె అయితే ఇప్పుడైతే మనకి కాగిపోయి అన్ని పూరీలు అయితే నూనె హైలో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హైలో పెట్టామంటే మాడిపోతాయి. పూరీలు అయితే చాలా బాగా ఉబ్బాయి, బాగా కాలాయి, బాగా ఉబ్బాయి. ఎంత బాగున్నాయో చూడండి. మనము నూనె ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటేనే మనకు అలాగా. దీనిలో పప్పు వేసుకున్నాము. పప్పు పక్కన పెట్టేసుకున్నా. పప్పు తిరగబోసేసుకొని కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా పప్పు వేసేసుకోవాలి. పప్పు వేసేసుకొని దాంట్లోనే ఎనుపుని పప్పు దాంట్లో వేసేసుకోవాలి. బాగా కొద్దిసేపు బాగా కలిపెట్టాక కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. ఎక్కువ అయితే వేసుకోకూడదు, మళ్ళీ మసాలా వేస్తాం కాబట్టి. కారం వేసుకోవాలి. నేనైతే నా దగ్గర కొద్దిగా చికెన్ మసాలా ఉంది. మసాలా అయితే వేసేసాను. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కాసేపు బాగా కలిపెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసేసుకున్నాము. ఆ మసాలా కూడా బాగా కలిపెట్టేసుకొని బాగా బుడకలుగా వచ్చినప్పుడు కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కాసేపు బాగా పప్పునైతే ఉడకనిద్దాం. పప్పు అయితే రెడీ అయిపోయింది. బాగా మనం కానీ ఆపామంటే గట్టిగా అయిపోద్ది. కలిపెడతానే ఉండాలి కొద్దిసేపు. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. 3 అయితే రెడీ అయిపోయినాయి. రసము, పప్పు, పానీపూరి రెడీ అయిపోయినాయి. మా వారు వచ్చి ఎలా ఉందో తిని చూసి చెప్పాలి. మా వారు అయితే పానీపూరి తిని చూసి ఎలా ఉందో చెప్పండి. సూపర్ ఉందంటండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.